నాగబాబుకు ఇప్పుడిప్పుడే బెర్త్ కన్ఫర్మ్ అయ్యేలా కనిపించట్లేదా? ఇదిగో అదిగో అంటూ ఆశ పెట్టడమే కానీ తగిన గుర్తింపు దక్కేలా లేదా? 10 ఏళ్లుగా తెర వెనుక పనిచేస్తున్న నాగబాబు పదవి ఆశలు వదులుకోవాల్సిందేనా? తాజా పరిణామాలను బట్టి రాజకీయ వర్గాలు ఆయన బెర్త్ పై చర్చలు కొనసాగుతున్నాయి. జనసేనలో తాజాగా కీలక మార్పులు జరిగాయి. సంస్థాగతంగా పార్టీని మరింత అభివృద్ధి చేయాలని అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. దాంతో పార్టీలో అత్యంత కీలకమైన ప్రధాన కార్యదర్శి పదవిని ఒక సినీ నిర్మాతకు అప్పగించారు. ఆయన జనసేన కోసం 10 ఏళ్లుగా తెర వెనుక పనిచేస్తూ వస్తున్నారని అంటున్నారు. దాంతో ఆయన సేవలకు గుర్తింపుగా ఈ కీలక నియామకంతో గౌరవించారని అంటున్నారు. జనసేనను సంస్థాగతంగా 2 తెలుగు రాష్ట్రాల్లో మరింతగా బలోపేతం చేసేందుకు ఆయన పవన్ ఎంచుకున్నారని అంటున్నారు. జనసేనను పటిష్టంగా తీర్చిదిద్దాలన్నది కూడా పవన్ ఆలోచనగా చెప్తున్నారు. దానికోసమే ఈ నియామకం అంటున్నారు. ఈ పదవిలోకి వచ్చిన సదరు నిర్మాత గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీని బలోపేతం చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తారని అంటున్నారు. ఇదిలా ఉంటే ప్రధాన కార్యదర్శిగా ఇప్పటిదాకా నాగబాబు ఉన్నారు. మరి ఆయన వర్క్ ని షేర్ చేసుకోవడానికి ఈయన్ను తెచ్చారా, లేక నాగబాబుకు వేరే బెర్త్ ని రెడీ చేసి పెట్టారా అన్నది చర్చ కొనసాగుతుంది. ఇదిలా ఉంటే నాగబాబుకు ఒక బెర్త్ క్యాబినెట్ లోకి ఫిక్స్ అయిందని అంటున్నారు. ఆయన మంత్రిగా తీసుకుంటామని చంద్రబాబు చెప్పి ఏడాది దాటుతుంది. అయితే నిర్ణయం అన్నది పవన్ కళ్యాణ్ చేతిలోనే ఉందని అంటున్నారు. నాగబాబుని పార్టీలో కీలకం చేయాలని, ఆయన అక్కడ వినియోగించుకోవాలని పవన్ ఆలోచించారని ప్రచారం సాగింది. అయితే ఇప్పుడు చూస్తే మెగా బ్రదర్ ని క్యాబినెట్ లోకి తీసుకుంటారని అంటున్నారు. ప్రభుత్వంలో నాగబాబు ఉంటారు కాబట్టి పార్టీ బాధ్యతలు టాలీవుడ్ నిర్మాతకు అప్పగించి ఆయన కీలకం చేశారని అంటున్నారు. ఇక నాగబాబు మంత్రిగా ఎప్పుడు అన్న చర్చ కూడా ఉంది. అయితే వచ్చే ఏడాది జూలైలో రాజ్యసభ సీట్ల భర్తీ ఉంది. ఆ సమయంలోనే అనేక మార్పులు మంత్రివర్గంలో జరుగుతాయని అంటున్నారు. అప్పటి వరకు నాగబాబు బెర్త్ కి క్లారిటీ వచ్చే అవకాశం లేదు. అప్పటికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుందని అంటున్నారు. అంటే మరో 8 నెలల సమయం అన్నమాట. ఈలోగా ఎమ్మెల్సీగా నాగబాబు పెద్దల సభలో ఉంటారని అంటున్నారు. మొత్తానికి ఉప ముఖ్యమంత్రిగా తాను బిజీగా ఉంటూ పార్టీని చూసుకోవడానికి కొత్త నియామకాలను జనసేనలో చేపడుతున్నారని అంటున్నారు. అవసరం మేరకు మరిన్ని నియామకాలు కూడా జరుగుతాయని అంటున్నారు. చూడాలి మరి జనసేన వ్యూహాలు ఏ విధంగా ఉంటాయో. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.